జిల్లా చిన్నకోడూరు తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును జైల్లో పెట్టాలని చూస్తే రేవంత్ రెడ్డి చక్రధర్ గౌడ్కి తగిన శాస్త్రి జరగక తప్పదని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి భానుచందర్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాంతం శ్రీనివాస్ మాట్లాడారు. మా హరీష్ అన్న మీద నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏం చేసినా నిరంతరం ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి మా హరీష్ అన్న. నువ్వు 100 కేసులు పెట్టు, మేమేమంతా భయపడ ప్రసక్తే లేదు. రైతు రుణమాఫీ అంటివి, 4000 పింఛనంటివి, 2500 మహిళలకు ఇస్తానంటివి, ఆ మహిళలకు ఇంతవరకు ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ పెట్టిన, ఆ ఫ్రీ బస్ కూడా ఇబ్బందే ఉన్నది. రైతు బంధు అంటివి, రైతు భరోసా నాకేస్తారు. పోయినసారి ఇవ్వకపోతే ఈసారి ఇవ్వకపోతే నాట్లోకి వచ్చి సంక్రాంతికి ఇస్తాను మాట్లాడుతున్నాను. సంక్రాంతి మాటలు మొత్తం బూటగా మాటలు చెప్పుడు నీకు పని అయితే లేదు. ఏమంటే కేసులు పెట్టుడు ప్రతిపక్షం మీద, కొట్లాడు ప్రతిపక్షం మీద కేసులు పెట్టు అంతే. నీకు దొరికింది కదా ఒకటే. ఇంతవరకు నువ్వు ఏది నెరవేర్చవు నీతో అది కాదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వము నెరవేర్చకుండా తప్పుడు కేసులు పెట్టించిన రేవంత్ రెడ్డి తప్పుడు ఆడుకున్నాను మానుకుంటే చక్రధర్ తప్పదు. చక్రధర్ గౌడ్ ఏం చేస్తాను, మొన్న రాజకీయంలోకి వచ్చి నేను ఇలా ఏదో పెద్ద పీక్ పడేస్తానని పెద్ద ఏదో చేస్తానని చెప్పి మన హరీష్ రావు గారి మీద, మా అన్న మీద నువ్వు నిందారంలో పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? నీకు ఈ ఆరోపణలు మానుకుంటే మంచిది, లేకుంటే నీకు తగిన శాస్త్రం జరుగుతుంది. నేను హెచ్చరిస్తున్నా. మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నారు, 100% పూర్తయింది అన్నారు. ఎక్కడ పూర్తయింది? ఊళ్ళకు తెలుసుకొని పోయి అడిగితే ఎక్కడ పూర్తయిందనో చెప్తారు. నీకు స్థానిక ఎలక్షన్లలో నీకు తగిన శాస్త్రం తప్పకుండా జరుగుతుంది. చూడు, మీరు ఈ ముఖ్యమంత్రికి మీరు ఒక ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా మాట్లాడలేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిని కూడా మాట్లాడలేరు. నువ్వు స్థాయి తగ్గి మాట్లాడుతున్నావు. నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకే రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే రకంగా మాట్లాడు. నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు మానుకుంటేనే మంచిది. నీకు ప్రజల బుద్ధి చెప్పిన నువ్వు మానుకుంటే మంచిది, లేకుంటే నీకు మా బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ తరఫున మేము ఎందుకంటే ఊళ్ళలో తిరగలేము. కాంగ్రెస్ కార్యకర్తలను కానీ, కాంగ్రెస్ లీడర్లను కానీ అందాక రాకుండా చూసుకుంటే మీకు మంచిది.